హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ ఏంటంటే బేబీస్ కోసం చేస్తారు కదా సెర్లాక్, అది హోమ్ మేడ్ సెర్లాక్ అయితే నేను చేస్తున్నానండి. ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ సెర్లాక్ ఎలా తయారు చేసుకోవాలో మనమైతే చూద్దాము. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని నేను ఈ గ్లాస్తో అయితే 1 గ్లాస్ రైస్ అయితే తీసుకుంటున్నానండి. హాఫ్ కప్ అయితే నేను కందిపప్పు తీసుకున్నాను, కొన్ని మినపప్పు తీసుకున్నాను, ఇంకా కొన్ని పెసలు అయితే తీసుకున్నాను, ఇంకా ఒక 10 బాదం అయితే తీసుకున్నానండి. బాదం తినిపించడం వల్ల పిల్లలకైతే బాగా ఎనర్జీ వస్తుంది, బాగా హెల్తీ కూడా. ఇవన్నీ హెల్తీ అయినటివేనండి, అందుకే నేను చాలా తక్కువ తీసుకున్నాను. కొద్ది క్వాంటిటీలోనే తీసుకున్నానండి, ఎందుకంటే తింటారో తినరో. నేనైతే మా పాపకి ఫస్ట్ టైం ఇది చేస్తున్నానండి, తింటుందో తినదో తెలియదు కాబట్టి అందుకని కొద్దిగా చేస్తున్నాను. ఇవన్నీ ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకొని బాగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని దానిపైన అయితే ఆరపెట్టాలండి. బాగా వాటర్ ఏం లేకుండా అంతా డ్రైగా అయిపోవాలి, అలాగైతే ఆరపెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేయడం వల్ల బాగా ఆరిపోతుంది. కొద్దిసేపు ఎండలో పెట్టుకున్నామంటే ఇంకా చక్కగా ఆరిపోతుందండి. ఇలా ఆరపెట్టి మిక్సీ కొట్టుకోవాలి. సెర్లాక్ నేను ఇంట్లో చేయడానికి కారణం ఏంటంటే మా బాబుకి ఫస్ట్ టైం నేను సెర్లాక్ తినిపించేటప్పుడు మొత్తం వామిటింగ్ అయిపోయిందండి. మేము స్టోర్లో కొనుక్కున్నాము, అందుకే మేమైతే మా పాపకి అది చేయడం లేదు, ఇంట్లోనే తయారైతే చేస్తున్నానండి. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చేసాయో. ఇప్పుడు ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఇలా ఆరిపోయిన వాటిని బాగా వేయించుకోవాలండి. బాగా కలర్ మారేంత వరకు అయితే వేయించుకోవాలి. మీరు కూడా మీకు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే 6 to 9 months కానీ 12 months వరకైనా ఈ విధంగా అయితే పెట్టొచ్చండి, ఎందుకంటే వాళ్ళకి టీత్ ఉండదు కాబట్టి ప్యూరీగా చేసి పెడితే బాగా తినడానికి వీలవుతుంది. ఇవన్నీ వేయించుకున్న తర్వాత కొన్ని ముంతుమాడి పప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. కలర్ మారుతాయి అన్నంత వరకు అయితే వేయించుకోవాలి. ఇంకా కొద్దిగా జీలకర్ర వేయించుకోవాలి. జీలకర్ర ఎందుకంటే బాగా డైజెషన్ ప్రాబ్లం రాకుండా పిల్లలకైతే చక్కగా పనిచేస్తుందండి, అందుకే కొద్దిగా జీలకర్ర వేసుకొని మనం వేయించేసుకోవాలి. అది వేగుతూ ఉండే స్మెల్ అయితే అద్భుతంగా ఉందండి, చాలా బాగా వచ్చేసాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే బాగా వేయించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈ విధంగా అయితే కొద్దిసేపు చల్లారి పెట్టాలండి. అలాగే మిక్సీలో వేయకూడదు కాబట్టి కొద్దిసేపు అయితే చల్లారి పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా కలర్ అయితే చేంజ్ అయిపోయాయో. ఇప్పుడు ఈ చల్లారిన వాటిని అయితే ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా పొడి చేసుకోవాలండి. ఫస్ట్ టైం పొడి చేసినప్పుడు ఇలా గోధుమ రవ్వగా వస్తాయండి, అంటే ఉప్మా రవ్వ ఎలా ఉంటుందో అలాగైనా వండించుకోవచ్చు, లేదు మెత్తగా కావాలంటే ఈ విధంగా మెత్తగా చేసేసుకొని ఇప్పుడైతే నేను ప్యాన్లోకి తీసేసుకుంటున్నానండి. ఈ మొత్తము మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఇది అయితే ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. స్టోర్లో కొనుక్కునే దానికంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా నేను స్టోర్ చేసుకునేదానికి ఒక క్యారీ బాక్స్ అయితే తీసుకొని దాంట్లో అయితే మొత్తం వేసేసుకుంటున్నాను స్టోర్ చేసుకోవడానికి. ఇంకా ఇప్పుడైతే మనం తినిపించడానికి కోసం ఈ విధంగా అయితే ఫస్ట్ గిన్నె పెట్టుకొని దాంట్లో నేను 1/2 స్పూన్ వేస్తున్నానండి, అంటే తింటుందో తినదో నాకైతే తెలియదు కాబట్టి 1/2 స్పూన్ అయితే వేసాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఉంటలు కట్టకుండా మనమైతే కలుపుకోవాలండి. ఇలా అయినా చేయొచ్చు, లేదంటే మనం స్టవ్ వెలిగించక ముందే బ్యాటర్ని అయితే ఒక బౌల్లోకి తీసుకొని ఉండలు లేకుండా కలిపేసి దాని తర్వాత మనం గిన్నెలోకి అయితే తీసుకోవచ్చు. ఇలాగైనా చేయొచ్చు, అలాగైనా చేయొచ్చు, నేనైతే ఇలాగ చేశానండి. ఇంకా ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకొని బాగా ఇలా తిప్పాలండి, ఉండలు కట్టకుండా చూసుకోవాలి. చూసారు కదా, బ్యాటర్ అయితే ఫుల్గా ఈ విధంగా వచ్చే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనమైతే బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, బుడగలు అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యి వాడడం వల్ల పిల్లలు అయితే బాగా బొద్దుగా తయారవుతారండి, అందుకోసమే నెయ్యి వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ. నెయ్యి వేసుకొని బాగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా అయితే అయిపోతుంది.
ఇంగా కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. చాలా తక్కువ. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. వేయొచ్చు, వేయకపోవచ్చు మీ ఇష్టం అండి. ఇంతే అండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇంగా సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకొని ఇంక పిల్లలకైతే తినిపించేయొచ్చండి. ఇది న్యూ మదర్స్‌కి అంటే చిన్న పిల్లలుండే మదర్స్‌కైతే చాలా యూస్‌ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే పెడుతున్నానండి. ఈ వీడియో మీకన్నా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. తప్పకుండా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఓకే అండి. బాయ్.